జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. అలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డును కైవసం చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ నాయకుడు విక్రమ్ ఏకగ్రీవమయ్యారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. అలంపూర్ బీఫామ్ కమిటీ నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. మంత్రి వాకిటి శ్రీహరిని పార్టీ పెద్దలు రంగంలోకి దింపారు. అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీస్తున్నారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సంపత్ కుమార్తో మంత్రి శ్రీహరి భేటీ అయ్యారు. అంతేనా? జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ బోణి కొట్టింది. అలంపూర్ మున్సిపాలిటీలో 10వ వార్డును కైవసం చేసుకుంది. అక్కడ బీఆర్ఎస్ నాయకుడు విక్రమ్ ఏకగ్రీవమయ్యారు. దీంతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. అలంపూర్ బీఫామ్ కమిటీ నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. మంత్రి వాకిటి శ్రీహరిని పార్టీ పెద్దలు రంగంలోకి దింపారు. అక్కడ ఏం జరుగుతుందో ఆరా తీస్తున్నారు. గద్వాల డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి సంపత్ కుమార్తో మంత్రి శ్రీహరి భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మొత్తంగా జోగులాంబ గద్వాలలో బీఆర్ఎస్ బోణి కొట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై కాంగ్రెస్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఏంటి డీటెయిల్స్? జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో బోని కొట్టిందని చెప్పవచ్చు. అల్లంపూర్ నియోజకవర్గంలోని పట్టణంలోని 10వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విక్రమ్ ఏకగ్రీవం ఎన్నికవడంతో కాంగ్రెస్ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అల్లంపూర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పై అధిష్టానం అయితే గుర్రుగా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి వాకిటి శ్రీహరికి ఆ కాంగ్రెస్ కు సంబంధించిన పెద్దలు డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డితో పాటు సంపత్ ను వారికి పిలిపించుకొని గద్వాలకు అక్కడ ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఎన్నిక ఏకగ్రీవం ఎలా అయిందనే దానిపైన ఆరా తీస్తున్నారు. మంత్రి కూడా సంపత్ కుమార్ పై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సంపత్ పై పలు ఆరోపణలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి బీఆర్ఎస్ కూడా అక్కడ సంపత్ ఇలాకాలో మొత్తం తనే నడిపిస్తున్న ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టడం అయితే చర్చాంశనీయం మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎంపీ చెల్లా వెంకటరెడ్డి చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరో 3-4 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమా లేదా ఎన్నిక అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో మంత్రి వాకిటి శ్రీహరి అయితే గద్వాలకు సంబంధించిన అల్లంపూర్ నియోజకవర్గం ప్రత్యేక దృష్టి సారించారు. దానికి సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డితో మాట్లాడారు. దానికి సంబంధించి ఇప్పటికే బీఫామ్లు ఇచ్చే కమిటీలో కూడా సంపత్ కుమార్ గతంలో ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవం ఎన్నికయ్యారో అప్పటి నుంచి, అంటే ఈ రోజే చర్చల అనంతరం ఆ కమిటీలో నుంచి కూడా సంపత్ కుమార్ ను తొలగించినట్లయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ పై ఇప్పటికే అధిష్టానం గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆయన సొంత నియోజకవర్గంలో ఇలాంటి బీఆర్ఎస్ పార్టీలు గెలవడం అయితే కొంత కలకలం సృష్టిందని చెప్పవచ్చు. వంశీ, థ్యాంక్ యూ వెంకటేష్.